హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో బీసీఏ అలాగే బీఎస్సీ స్టూడెంట్స్కి ఇది మనకి మేజర్లో సెకండ్ పేపర్ అనమాట, ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. ఈ పేపర్కి సంబంధించి ఆల్రెడీ యూనిట్ 1 అనేది వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ఉంది, డెఫినెట్గా చెక్ చేయండి. ఈ వీడియోలో యూనిట్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. సో మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి, సో దట్ మీకు చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి యూనిట్ 2 మనకి క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ నేమ్ అనేది మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి ఓవరాల్గా గన్ షాట్ క్వశ్చన్స్ కింద మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. బ్రాంచింగ్ అవుట్ స్టేట్మెంట్స్ అన్నా, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నేను చెప్పే విధంగా కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా, బ్రాంచింగ్ అవుట్ స్టేట్మెంట్స్ అన్నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మనకి వేరే విధంగా కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ లూపింగ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఓకేనా, లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా మనకి సెకండ్ క్వశ్చన్. అలాగే ఈ 2 క్వశ్చన్స్ లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఇస్తారనమాట. సో వీటికి సంబంధించి మీరు థియరీ రాయాల్సి ఉంటుంది, అలాగే సింటాక్స్ రాయాలి, ఫ్లో చార్ట్ ఉంటే ఫ్లో చార్ట్ రాయాలి, దాని తర్వాత లాస్ట్లో ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్ అనేది రాసి దానికి సంబంధించి అవుట్పుట్ కూడా మీరు డైరెక్ట్గా అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఈచ్ కంట్రోల్ స్టేట్మెంట్కి అప్పుడే మార్క్స్ అనేవి మీకు మంచిగా గెయిన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లోనే థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ గో టు స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. సో మనకి నెస్టెడ్ లూప్స్ అనేది మనకి చాలా డీప్గా అడిగితేనే నెస్టెడ్ లూప్స్ అనేవి వస్తారు. మ్యాక్సిమం మనకి డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అలాగే లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఈ 2 లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్. అలాగే బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అలాగే గో టు స్టేట్మెంట్స్ లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో ఓవరాల్గా యూనిట్ 2 నుంచి మనకి ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో కన్ఫర్మ్గా ప్రోగ్రామ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వండి. ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ కాబట్టి కన్ఫర్మ్గా ప్రోగ్రామ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అయితే అవ్వండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ లూప్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్, సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. అలాగే సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఇటరేషన్ స్టేట్మెంట్స్ అన్నా, లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా, మనకి బ్రాంచింగ్ అవుట్ స్టేట్మెంట్స్ అన్నా, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ ఇన్ సి. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనే ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 2 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట మనకి ఎగ్జామ్లో, ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిన, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఆ PDFలో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే యూనిట్ వైజ్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.